డిస్క్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా వాటర్ ఎక్కువగా తీసుకోండి. అదేంటి డిస్క్ వాటర్ సంబంధం ఏంటి అనుకుంటున్నారా? మన బాడీలో ఏవైతే డిస్క్స్ ఉంటాయి కదా, మన వెన్నుపూస ఉంటుంది. ఇక్కడ చూడండి, వెన్నుపూస ఎముకలు ఉంటాయి కదా, వీటి మధ్యలో ఇక్కడ కనిపిస్తుంది కదా, వీటిని డిస్క్స్ అంటాం అనమాట. ఇవి షాక్ అబ్జార్బర్స్, మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అనమాట, సపోర్ట్ సిస్టమ్. అయితే ఈ డిస్క్స్కి ఏంటంటే డైరెక్ట్గా రక్త సరఫరా అనేది జరగదు. అది ఏంటంటే మన బాడీలో ఉన్న హైడ్రేషన్ వల్ల అవి ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనం వాటర్ తక్కువ తీసుకుంటామో, బాడీ డీహైడ్రేట్ అయిపోతుందో, ఈ డిస్క్స్ ఉన్నాయి కదా, ఈ హైట్ అనేది ఇవి మెయింటైన్ చేయాలన్నమాట. డీహైడ్రేషన్ ఉన్నప్పుడు ఈ డిస్క్స్ ఎండిపోయినట్టుగా అయిపోయి దాని హైట్ తగ్గిపోయి దాని యొక్క ఫంక్షనాలిటీ తగ్గిపోతుంది. అది అట్లా తగ్గిపోయి ఏమవుతుందంటే అవి సన్నగా అయిపోయి స్పేస్ తగ్గించి నొప్పి అనేది బాడీలో స్టార్ట్ అవుతుంది. బ్యాక్ పెయిన్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. సో ఖచ్చితంగా అడిక్వేట్ వాటర్ తీసుకోండి. 2.5 లీటర్, 3 లీటర్, మీ ఏజ్ని, మీ అవసరాన్ని బట్టి అసలు టైం టు టైం అట్లీస్ట్ సిప్ చేస్తూ ఉండండి వాటర్ని. అలా ఎప్పుడైతే బాడీకి బాగా వాటర్ సరిపడా వెళ్తుందో, డిస్క్ సమస్యలే కాదు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ మన బాడీలో తగ్గిపోతాయి. ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది, హీట్ తగ్గిపోతుంది, చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. దాంతోపాటు డిస్క్ కూడా హెల్తీగా ఉండి మీకు చాలా త్వరగా బ్యాక్ పెయిన్ అనేది రాదు. ఒకవేళ ఉన్నా కూడా సిమ్టమ్స్ అనేవి మెల్లిమెల్లిగా మొత్తం తగ్గిపోతాయి అన్నమాట. నేను డాక్టర్ అక్షత, ఆక్యుపంక్చరిస్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.